ఎస్వీ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. భారత్లో కొత్త వైరస్ తొలి కేసు తెలుగు రాష్ట్రాలకు సమీపంలోనే. ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్, న్యాయవాదికి ఏసీబీ అనుమతి నిరాకరణ. సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటన. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ నాకు స్ఫూర్తి దిల్రాజ్. చైనాలో శరవేగంగా వ్యాప్తిస్తున్న హెచ్ఎంపీవీ ఇండియాకు చేరిందని తెలుస్తుంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా ప్రజల్లో ఈ వైరస్ గురించి భయోందనలు మొదలయ్యాయి. ఈ తరుణంలో ఓ 8 నెలల చిన్నారికి వైరస్ సోకడం మరింత ఆందోళన కలిగిస్తుంది. కర్ణాటక రాజధాని బెంగళూరులో ఒక చిన్నారి అస్వస్థకు గురవగా పేరెంట్స్ ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ ల్యాబ్లో టెస్ట్ చేయగా బేబీకి హ్యూమన్ మెటాన్యూమో వైరస్ హెచ్ఎంపీవీ పాజిటివ్ అని తేలింది. అదే ఆసుపత్రిలో తాజాగా మరో ఇలాంటి కేసును కనుగొన్నారు. ఇంకా 3 నెలల పాప ఈ వైరస్ బారిన పడింది. దీని మీద సమాచారం అందినట్లు కర్ణాటక ప్రభుత్వం తెలిపింది. అయితే తమ ల్యాబ్లో దీన్ని నిర్ధారించాల్సి ఉందని పేర్కొన్నారు. కాగా వైరస్ సోకిన 2 చిన్నారులతో పాటు వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరు కూడా గత కొన్ని రోజుల్లో విదేశాలకు ప్రయాణించకపోవడం గమనార్హం. భారత కార్యనిర్వాహక అధ్యక్షుడు మాజీ మంత్రి కేటీఆర్ ఏసీబీ కార్యాలయం వద్దకు చేరుకున్నారు. న్యాయవాదులతో చర్చించిన అనంతరం నందీనగర్లోని తన నివాసం నుంచి ఆయన బయలుదేరారు. ఫార్ములా ఈ-రేస్ కేసులో ఏసీబీ నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో విచారణ కోసం కేటీఆర్ వచ్చారు. రైటింగ్ ఇవ్వమంటే లాయర్ రావడం వీల్లేదు, లేదంటే మీరు లేదు. మీకు లెటర్ ఇచ్చి వెళ్ళిపోమంటే మీకు లెటర్ ఇచ్చి వెళ్ళమంటే వెళ్ళిపోతాను. మీ ఇష్టం. ఐ హ్యావ్ టు డూ దిస్. ఇటు వెళ్ళిపోమంటే ఇటు వెళ్ళిపోతాను. యూ హ్యావ్ నో రైట్ టు అరెస్ట్ మీ. ఐ హ్యావ్ రైట్ టు అన్ అడ్వకేట్. ఎవరు చెప్పి ఇన్ రైటింగ్ ఏంటి నాకు పద్ధతి కాదు కదా. మర్యాదగా మీతో కోఆపరేట్ చేస్తుంటే మీరు ఇంతమందిని పెట్టి హడావుడి ఎందుకు చెప్పండి. రైట్ టు అన్ అడ్వకేట్. ఆడ పోయినాక వాళ్ళని చెప్పమని మీరే మీకు చెప్తుంది. ఏసీ యువర్ నాట్ ఏసీపీ, వాళ్ళు ఏసీపీ. వాళ్ళు చెప్పండి నాకు, నేను వాళ్ళని అడుగుతాను కదా, వాళ్ళు చెప్పండి నాకు. లేదంటే ఇటు ఇటు వెళ్ళిపోతాను. మరి మీ ఇష్టం, ఇట్ యువర్ విష్. నా ప్రాథమిక హక్కులకు కూడా భంగం వాటిల్లకుండా చూసుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంటుంది. అందుకే పోలీస్ అధికారులు అడిగారు, ఎక్కడన్నా లిఖితపూర్వకంగా ఉందా లాయర్ ఇవ్వండి అన్నాను. సో వారు సంప్రదిస్తున్నారు. నేను ఇక్కడ కేవలం ఇవాళ ఏసీబీ ఆఫీస్ ఏం ఇన్ఫర్మేషన్ కావాలి. నన్ను వాళ్ళు అడుగుతున్న ఇన్ఫర్మేషన్ మొత్తం గవర్నమెంట్ దగ్గర ఉంది. నేను తీసుకున్న నిర్ణయం ఏదన్నా ఉంటే మినిస్టర్గా తీసుకున్నాను, గవర్నమెంట్గా తీసుకున్నాను. అట్లాంటప్పుడు నా దగ్గర ఉన్నదని సమాచారం వారు ఏదైతే అపోహపడుతున్నారో అదంతా మీ దగ్గరనే ఉంది. ఈ వాదనంతా కూడా నేను ఆల్రెడీ కోర్టులో చెప్పాను. కోర్టు ఆల్రెడీ తీర్పు రిజర్వ్ చేసి హైకోర్టు మీద ఉన్న గౌరవంతో, చట్టాల మీద ఉన్న గౌరవంతో, రాజ్యాంగం మీద ఉన్న గౌరవంతో నేను ఇక్కడికి వచ్చానని చెప్పాను. వారు మరి ఏ కారణం చేతనో నా లాయర్ నాతో రాకూడదు అంటున్నారు. మరొక పౌరుడిగా నాకు నా లాయర్ను వెంటబెట్టుకుని విచారణలో భాగస్వామ్యం చేసిన అధికారం నాకు ఉందని నేను అనుకుంటున్నాను. లేదు అని వారు అంటున్నారు. భారత రాజ్యాంగం నడుస్తుందని నేను అనుకుంటున్నా. కాదు రేవంత్ రెడ్డి రాజ్యాంగం మాత్రమే ఇక్కడ నడుస్తుంది తెలంగాణలో వాళ్ళు అంటున్నారు. చూడాలి మరి వాళ్ళు ఏం చెప్తారు. మీరు ముందుగా ఇన్ఫార్మ్ చేశారా అడ్వకేట్స్? బ్రదర్, వాళ్ళు హైకోర్టు తీర్పు రిజర్వ్ చేసిన తర్వాత హైకోర్టులో చాలా గంటల వాదనలు వాళ్ళు వినిపించారు ఏసీబీ తరఫున. ఇవాళ కొత్తగా మళ్ళీ ఇప్పుడు శోధించేది సాధించేది లేదు. చెప్పాల్సింది కూడా చెప్పకుండా ఇక్కడేదో హడావుడు చేసి నిన్న రైతు భరోసా ఎగ్గొట్టారు. కాబట్టి రైతు భరోసా నుంచి తప్పించుకోవడానికి 2 రోజులు మీడియాలో ఈ డ్రామా నడపాలని రేవంత్ రెడ్డి గారు అనుకుంటున్నారు. దీనికి మేము బాధపడం. రేవంత్ రెడ్డి గారు ఏమనుకున్నా 15,000 ఇస్తానని చెప్పి 12,000 ఇచ్చిన విషయము ప్రజలకు గుర్తుంది. మీరు ఎన్ని డ్రామాలు చేసినా మాకు ఇంకో సమాచారం కూడా ఉంది. నేను ఇక్కడికి రాగానే కావాలని కేటీఆర్ ఇంటి మీద రైడ్స్ అని చెప్పి అక్కడ రైడ్లు చేయించాలని ఆలోచన చేస్తాం. పర్వాలేదు, ఇవన్నీ డ్రామాలు మాకు తెలుసు. మీరు ఎన్ని డ్రామాలు చేసినా రాష్ట్ర ప్రజలకు నేను చేసే విజ్ఞప్తి ఒకటే, 420 హామీలు ఏవైతే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిందో అది అమలు చేసేదాకా కొట్లాడదాం. కేసులు ఎన్ని పెట్టినా, మీడియా మేనేజ్మెంట్ పాలిటిక్స్ ఎన్ని చేసినా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. వాళ్ళు ఎన్ని రైడ్స్ చేసుకున్నా, ఎన్ని డ్రామాలు చేసినా సరిపోతుంది. నా లాయర్లు ఉంటే వాళ్ళకి వచ్చిన ఇబ్బంది ఏంటంటే, నాతో పాటు లాయర్లు ఉంటే నా రైట్స్ ప్రొటెక్ట్ చేయబడి ఇక్కడ మా కెమెరా నరేందర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు ఆయన ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా పోలీసులు తప్పుడు వార్తలు రాసి మీడియా క్లిక్ చేశారు. నా రైట్స్ నేను ప్రొటెక్ట్ చేసుకోవాలి, లాయర్ ఉండాలని కోరుతున్నాను. వాళ్ళకి వచ్చిన ఇబ్బంది సార్. ఇప్పుడు ఈ స్థాయిలో ఆంక్షలు పెట్టారు, మీరు నేరుగా విచారణకు అటెండ్ అవుతున్నారు. వాళ్ళు చెప్పిన టైంకి మా నరేందర్ రెడ్డి గారు ఇవ్వని స్టేట్మెంట్ ఇచ్చినట్టుగా తప్పుడు స్టేట్మెంట్లు రికార్డ్ చేసింది పోలీసు వాళ్ళు. అందుకే నాకు వాళ్ళ మీద నమ్మకం లేదు కాబట్టి నా లాయర్లను తెచ్చుకున్నాను. ఇప్పుడు మా ఇంటి మీద రైడ్స్ చేయకుండా రైడ్ చేసుకుని నాకు తెలిసి ఏం చేయబోతుంది. రైడ్స్ చేసి అవసరమైతే కొన్ని ఇంప్లాంట్ చేసి కొన్ని లేనిపోని సృష్టించి అందులో ప్లాంట్ చేసి దాని మీద కేసు బనాయించాలని వీళ్ళ చిల్లర ప్రయత్నం.
నేను చిట్టినాయుడు గారికి చెప్పేది ఒకటే, నువ్వు ఎన్ని డ్రామాలు చేసినా, ఎన్ని కథలు పడ్డా, ఎన్ని అక్రమ కేసులు పెట్టినా, నువ్వు రైతు భరోసా ఎగ్గొట్టింది ప్రజలకు తెలుసు, నువ్వు మాట తప్పింది తెలుసు, 420 హామీలు ఎత్తగొట్టింది ప్రజలకు అర్థమైంది. నువ్వెన్ని చేసుకున్నా తప్పకుండా నేను వదిలిపెట్టాం. ప్రజాక్షేత్రంలో తప్పకుండా మా హక్కుల కోసం కొట్లాడు. ఇవాళ నేను అడిగేది ఏంటంటే, మొన్న నరేందర్ రెడ్డికి జరిగింది, ఇవాళ నాకు జరగదని గ్యారంటీ ఏంటి? నరేందర్ రెడ్డి ఈయన స్టేట్మెంట్ ఇచ్చినట్టు, కన్ఫెషన్ ఇచ్చినట్టు, అనవసరంగా నా పేరు చెప్పినట్టు లేనిపోని పుకార్లు వీళ్ళే సృష్టించిన పోలీసు వాళ్ళు మీడియాకు లీక్లు ఇచ్చారు. ఇలా నాకు కూడా అట్లే చేస్తారనేది నా డౌట్. రెండవది ఇవాళ నేను మళ్ళీ చెప్తున్నా, నేను ఇక్కడ రాగానే నా ఇంటి మీద రేడ్ చేయాలని చెప్పి వాళ్ళు ప్లాన్ చేసుకున్నారు. తప్పకుండా నా ఇంటి మీద రేడ్ చేస్తే కూడా అన్లయమని ఇరికిచ్చి రేవంత్ రెడ్డి గారు ఇచ్చిన 2 చిట్టీలు, అవసరమైతే ఇంకో 2 ఏమైనా సృష్టించి అని ఇరికిచ్చి కావాలని బదనాం చేయాలన్న చిల్లర ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు. నా హక్కుల కోసం తప్పకుండా నేను కొట్లాడతాను. న్యాయవాదుల సమక్షంలో ఎంక్వైరీ చేయాలని కోరుతున్నాను. తప్పే ఉంది. చాలాసేపటి నుంచి వెయిట్ చేస్తున్నారు, ఇంకెంతసేపు వెయిట్ చేస్తారు? ఏమని చెప్తున్నారు? 5 నిమిషాలు చూసిన తర్వాత మరి పోలీసులు సహకరించకపోతే నా దారి నేను అంటే ఇప్పటివరకు అయితే ఏం చెప్పట్లేదు పోలీసు వాళ్ళు. మరి లిఖితపూర్వకంగా ఏం చేయట్లేదు, కానీ వాళ్ళు ఫోన్లు వాళ్ళు ఏదో మాట్లాడుతున్నారు పైకి. రేవంత్ రెడ్డికి మాట్లాడుతున్నారో, మరి ఇంకా డీజీపీకి మాట్లాడుతారో, ఎవరికి మాట్లాడుతారో తెలియదు. వాళ్ళు ఏం చెప్తారో దాన్ని బట్టి నాకు తదుపరి. సార్, ఇప్పుడు అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది అయితే నిబంధన లేదు కదా? అడ్వకేట్స్ అనుమతి లేదు అనేది తప్పు. మొన్న పట్నం నరేందర్ రెడ్డి మీద ఏ కుట్ర అయితే వీళ్ళు చేసిండ్రో, ఆయన ఈయని స్టేట్మెంట్ ఇచ్చినట్టు పోలీసు వాళ్ళు ఏదైతే దొంగ స్టేట్మెంట్ సృష్టించి ఆయనను నన్ను బద్నాం చేసే ప్రయత్నం చేసిండ్రో, అది జరగకూడదన్నదే నా తాపత్రయం. అందుకే లాయర్ ఉండాలని నేను కోరుతున్నా. లాయర్ ఉంటే వాళ్ళకి అభ్యంతరం ఏందో నాకు అర్థమైతే లేదు. ఏమైనా కానూను ఉందా? చూపెట్టు, కాగితం చూపెట్టు, కాగితం చూపెట్టాను. సార్, మీరు క్వశ్చన్ చేస్తే ఏం చెప్తున్నారు? ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 2 రోజుల పాటు కుప్పం నియోజకవర్గంలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొనున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలో ఏర్పాట్లను అధికారులు పూర్తి చేశారు. కలెక్టర్ సుమిత్ కుమార్, ఎస్పీ మణికంఠ 2 రోజులుగా కుప్పంలోనే ఉంటూ ఆయన కార్యక్రమాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. సోమవారం ఉదయం 11:50 ద్రావిడ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్లో చేరుకుంటారు. అక్కడ ప్రజాప్రతినిధులు, అధికారుల స్వాగతం అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు ద్రావిడ యూనివర్సిటీ ఆడిటోరియం చేరుకొని స్వర్ణకుప్పం విజన్ 2029ను ఆవిష్కరిస్తారు. 2.25 నిమిషాలకు కుప్పం మండలం నడిమూడు గ్రామం చేరుకొని సోలరైజేషన్ను ప్రారంభించి లబ్ధిదారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. సాయంత్రం 4 గంటలకు సింగలపల్లి చేరుకొని ప్రకృతి వ్యవసాయ రైతులతో ఆయన ముచ్చటిస్తారు. లైట్నింగ్ కావాలంటే ఒక వారం రోజులు, ఎవరైనా ఆ రోజు ఆపరేటర్ తెలిసిన వాళ్ళు ఉంటే మాన్యువల్ ఎక్స్చేంజెస్ కాబట్టి ఆపరేటర్కి ఒకసారి ఫోన్ చేసి చెప్తే అన్ని కట్ చేసి మన ఫోన్ ఇచ్చేసేవాడు. అలాంటి రోజులవి. ఆ రోజుల్లోనే చైనా చాలా ఫాస్ట్గా ముందుకు పోతే నేను గట్టిగా ప్రయత్నం చేసి ఆనాటి సక్సెస్ ప్రైమ్ మినిస్టర్స్తో దేవేగౌడ కానీ, గుజరాల్ కానీ, తర్వాత వాజ్పేయి గారితో గట్టిగా మాట్లాడి వాజ్పేయి గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఐటీ ఏదైతే కమ్యూనికేషన్ రిఫార్మ్స్ తీసుకొచ్చిన ఘనత భారతదేశానికి వచ్చింది. అందులో ప్రముఖ పాత్ర తెలుగుదేశం పార్టీ పోషించింది. నేను ఇచ్చిన రిపోర్ట్ దాన్ని ఆ రోజు యాక్సెప్ట్ చేసే పరిస్థితికి వచ్చారు. ఈ రోజు ఒక పక్కన ఆర్థిక సంస్కరణలు, ఇంకొక పక్క ఐటీ ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్, ఇంకొక పక్కన విండ్ ఫాల్ గెయిన్ గా యువత ఒక డెమోగ్రఫిక్ అడ్వాంటేజ్ వచ్చింది మన దేశానికి. అన్ని దేశాలు కూడా మీరు ఒకసారి చూస్తే ఊహించని ఒక ఊబిలో, ఒక క్రైసిస్ లో చిక్కునే పరిస్థితికి వచ్చారు. వైఎస్ఆర్సీపీ హయాంలో వచ్చిన ప్రాజెక్టులు తమ ప్రభుత్వంలో వచ్చినట్లు టీడీపీ నేతలు చెప్పుకుంటున్నారని ఆరోపించారు మాజీ మంత్రి గుడివాడ రామన్నాథ్. రాష్ట్రంలో ఏ శాఖ మీద అవగాహన లేకుండా నారా లోకేష్ సకల శాఖల మంత్రిగా తయారయ్యారని ఎద్దేవా చేశారు. ఇదే సమయంలో విశాఖలో ఐటీ రావడానికి కారణం వైఎస్ కుటుంబం అని చెప్పారు మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్. గత ప్రభుత్వం మీద, వారి నిర్ణయాల మీద లేనిపోయినటువంటి ఆరోపణలు, రాజకీయ ప్రసంగాలు, రాజకీయ విమర్శలు చేసి నిన్న అబాస్పాలైపోయినటువంటి సందర్భాలు కనబడతా ఉన్నాయి. వాస్తవానికి రాష్ట్రంలో సకల శాఖ మంత్రిగా, ఏ శాఖ మీద కూడా అవగాహన లేనటువంటి సకల శాఖ మంత్రిగా గడిచినటువంటి 7 నెలలుగా లోకేష్ గారు మంచి పేరు తెచ్చుకున్నారు. మంచి కలెక్షన్ కింగ్గా గడిచినటువంటి 7 మాసాలు రాష్ట్రంలో ఎక్కడ ఏ రకమైనటువంటి దోపిడీ చేయాలి, అన్ని శాఖల్ని ఆయన గుప్పెట్లో పెట్టుకొని ఏ శాఖ నుంచి ఏ రకంగా రాబడి వస్తుందన్నటువంటి దాని మీద ఎక్కువ శ్రద్ధ పెట్టినటువంటి వ్యక్తిగా పేరుగాంచినటువంటి సందర్భాలు మనం చూసాం. అయితే నిన్న వారు చేసినటువంటి ఆరోపణలు కొన్ని
ప్రధానమైనటువంటి ఆరోపణలు, వాటికి సమాధానాలు మీ ద్వారా ప్రజలకు చెప్పాలన్నటువంటి ఉద్దేశంతో మీ ముందుకు రావడం జరిగింది. వారు చేసినటువంటి ప్రధానమైనటువంటి ఆరోపణ ఏంటంటే, ఉత్తరాంధ్రకి జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఏంటి, ఆయన ఏమీ చేయలేదు. గడిచినటువంటి 5 సంవత్సరాలుగా జగన్మోహన్ రెడ్డి గారి పాలనలో ఉత్తరాంధ్రకి ఏమి మీరు చేశారన్నటువంటి విషయాన్ని వారు అడగడం జరిగింది. ఎక్కడి నుంచి, శ్రీకాకుళం నుంచి పాయకరావుపేట వరకు మొదలు పెట్టమంటారా, లేదా పాయకరావుపేట నుంచి శ్రీకాకుళం వరకు మొదలు పెట్టమంటారా? గతంలో 15 సంవత్సరాలు మీ తండ్రి గారు ఉమ్మడి రాష్ట్రానికి 10 సంవత్సరాలు, రాష్ట్ర విభజన జరిగిన తర్వాత 5 సంవత్సరాలు, 15 సంవత్సరాలు మొన్న వచ్చినటువంటి అధికారానికన్నా ముందు 3 పర్యాయాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా చేశారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్ను ఆధునిక సాంకేతికత, అత్యాధునిక సౌకర్యాలతో నిర్మించారు. ప్రయాణికులకు విమానాశ్రయంలో ఉన్నామా అనుకునేట్లుగా సౌకర్యాలు కల్పించారు. సోమవారం దీనిని ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారు. చర్లపల్లి రైల్వే టెర్మినల్కు సంబంధించిన డ్రోన్ దృశ్యాలను మీరు చూడండి. అడగింది అమ్మైనా పెట్టదు. టికెట్ రేట్లు హైక్ ఇవ్వండి రేవంత్ రెడ్డిని అడుక్కున్నా ఇచ్చేది ఇవ్వండి రేవంత్ రెడ్డి చేతిలో ఉంది. అంతా ఆయన దయ. సీఎం రేవంత్ రెడ్డి సినిమాలకు అన్నీ ఇస్తానని అన్నాడు. ఆశతో ఉన్నాను. ఏపీలో టికెట్ రేట్లు, బెనిఫిట్ షోలు ఇచ్చారు. తెలంగాణలో కూడా ఇవ్వండి అని అడుగుతా అంటూ ఎఫ్డీసీ చైర్మన్ నిర్మాత దిల్ రాజు అన్నారు. చూస్తే తెలుస్తుంది, మీకు ఏం కావాలన్నా తీసుకోండి, మీరు అది తీసుకోండి, ఇది తీసుకోండి. ఆయన స్పీచ్ చూడండి. మేము ఇండస్ట్రీకి అగనిస్ట్ కాదు, అన్నీ ఇస్తాము, కానీ ఇలాంటి ఇన్సిడెంట్లు జరిగి మాకు ఇలా జరగకూడదు, జరిగింది కాబట్టి ఫర్దర్గా నేను ఇలాంటి నిర్ణయం తీసుకుంటున్నాను అని చెప్పారు. సో అన్నీ ఇస్తానని కూడా చెప్పారు. నేను ఆశతో ఉన్నాను. ఆయన స్పీచ్ మీరు ఒకసారి రివైండ్ చేసుకొని చూడండి అసెంబ్లీది. నేను 10 సార్లు చూశాను. అన్నీ ఇస్తాను అంటున్నారు, అన్నీ ఇస్తాను అంటున్నారు, మీరు అన్నీ తీసుకోండి అంటున్నారు. ఇప్పుడు అడగలేదు అనుకో, ఆకలి అవుతుందని అమ్మ కూడా అన్నం పెట్టదుగా. ఐ వాంట్ ప్రొడ్యూసర్గా ఆ స్టేట్లో వచ్చింది, మీరు మాకు కోఆపరేట్ చేస్తే బాగుంటుందని అడుగుతాను. తర్వాత ఇక ఆయన నిర్ణయం ఫైనల్. హన్మకొండలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు అవమానం. ఎలక్ట్రిక్ బస్సుల ప్రారంభోత్సవం, బట్టి విక్రమార్క ఫోటోని మర్చిపోయిన అధికారులు, గమనించిన తర్వాత ఫోటో నతించిన అధికారులు, బీజేపీ నాయకుడు బండి సంజయ్ ఫోటో పెట్టి బట్టి విక్రమార్క ఫోటో ఎలా మర్చిపోతారంటూ మండిపడ్డ బట్టి వర్గీయులు. అదే పట్నం వచ్చి పని చేస్తే 800 ఇస్తాను, ఏది నయ్యా బస్ కిరా లేదు, సగంగా వస్తాను. కాబట్టి ఒక చక్కటి పథకం, మహాలక్ష్మి పథకం. మరి ఒక సంవత్సరం లోపలనే 116 కోట్ల మంది మహాలక్ష్మి పథకం ద్వారా ప్రయాణం చేశారు. మన అక్కలు, మన చెల్లెలు, ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మరి మహిళా సోదరి మనులందరూ కూడా. అదే విధంగా 4,000 కోట్ల రూపాయలు ఆదా అయింది వాళ్ళకి. ఏది టికెట్ కొనకుండా మరి 0 టికెట్ ద్వారా వారు ప్రయాణం చేసినందుకు. చక్కటి పథకం కదా. బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా, బస్సు ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా, ఎక్కడ ఎక్కి బస్సు ఎక్కడ దిగినా, ఏ పల్లెల నుండి ఏ జిల్లకు పోయినా, పల్లెల నుండి ఏ జిల్లకు పోయినా, ఏ పల్లెల నుండి ఏ జిల్లకు పోయినా, పల్లెల నుండి ఏ జిల్లకు పోయినా, ఆర్టీసీ బస్సులో అక్కలారా నీకు ఉచిత ప్రయాణం మా తల్లులారా. భారత్లో కొత్త వైరస్ తొలి కేసు తెలుగు రాష్ట్రాలకు సమీపంలోనే. ఏసీబీ కార్యాలయంలో కేటీఆర్, న్యాయవాదికి ఏసీబీ అనుమతి నిరాకరణ.
సీఎం చంద్రబాబు కుప్పంలో పర్యటన. ఆ విషయంలో పవన్ కళ్యాణ్ నాకు స్ఫూర్తి దిల్రాజ్. ఇవి బులెటిన్ విశేషాలు. చూస్తూనే ఉండండి ఎస్వీ న్యూస్.